నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి, వ్యవసాయంతో చాలా దగ్గర సంబంధం కూడా ఉంది. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు పచ్చటి మొక్కలతో స్నేహం. ఇదే ఆ యువకుడి ప్రతిరోజు దినచర్య. మొక్కలపై మమకారం పెంచుకుంటూ మిద్దె తోట పనుల్లో నిమగ్నమై ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న విశాఖపట్నంకు చెందిన మిద్దె సాగుదారు ప్రవీణ్ కుమార్ పైన ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. పచ్చని పంట పొలాలు పల్లెల్లో కనిపిస్తాయి అని అనుకుంటే పొరపాటు. ఇప్పుడు పట్టణాల్లో కూడా ప్రకృతి వనాలు మిద్దెల మీద దర్శనమిస్తుంటాయి. నేటి యువత రసాయన రహిత ఆహార పదార్థాల విలువ తెలుసుకుని టెర్రస్పై సేంద్రియ సాగుకు అవసరమైన మెలకువలను నేర్చుకుని కుటుంబానికి అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను భవనాలపైనే పండిస్తూ ఆరోగ్యంగా జీవించటానికి ఇష్టపడుతున్నారు. ఓవైపు ఉద్యోగాల్లో తలమునకలుగా ఉన్న తీరిక చేసుకుని మరీ ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ కోవకే వస్తాడు విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన ప్రవీణ్ కుమార్. ఓవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు తనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించే మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తున్నాడు. ఇష్టమైన పని ఏదైనా కష్టం కాదని చాటి చెబుతున్నాడు. నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము మిద్దె తోట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాక్డౌన్లో 2 ఇయర్స్ నుంచి ఎక్కువ రకాల కూరగాయలను పండించడం అండ్ ఔషధ మొక్కల్ని పండించడం, పూల మొక్కల్ని ఇంక్రీజ్ చేసుకోవడం, కొత్త రకాలు ఏమున్నాయి ఓవరాల్ ఇండియాలో, మనకి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో వాటన్నిటిని ట్రై చేయడం కూడా జరిగింది. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అండ్ నేను నేర్చుకున్న విధానాల్ని, సహజ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, అలాగా ప్రతి మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి, ఎంత మోతాదులో మనం ఏ పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఏ కుండీకి ఎన్ని మొక్కలు పడతాయి, ఈ విధానాలు ఏవేవైతే నేను తెలుసుకుంటున్నానో, నేను అవలంబించానో, వాటిలో సక్సెస్ అయ్యానో ఆ విషయాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా నేను కూడా మొదలుపెట్టి ప్రచారం చేయడం చేశాను. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుండిందండి. అండ్ అలాగే నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎవరన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో మనం కనీసం 2-3 రోజులు వారానికి కూరగాయలు పండించుకొని, ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, మనకి ఏవి ముఖ్యంగా మనం ఇష్టపడతామో, ఇంట్లో ఏవైతే రెగ్యులర్గా తింటామో ఆ రకాల కూరగాయల్ని పండించుకొని తినాలి అనేది ఉద్దేశం. ఎందుకంటే బయటన ఎక్కువగా రసాయనాలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయి కాబట్టి, సో మనం సహజంగా న్యాచురల్గా మనం పండించుకొని తింటే మనకి, మన కుటుంబ ఆరోగ్యానికి బాగుంటుంది అనే ఉద్దేశం అనమాట. అలాగే మున్సిపాలిటీలకి మనం ఎక్కువగా చెత్త బయటికి పంపించడం, మన కూరగాయల వ్యర్థాలు కానీ, కూరగాయలు కోసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కానీ, తడి చెత్తను కానీ ఎక్కువగా మున్సిపాలిటీలకి అది నిజానికి చాలా భారం అన్నమాట. సో వాటిని మనం తగ్గించుకొని మనం పండించుకొని, వాటిని మనం యూజ్ చేసుకొని కంపోస్టింగ్ విధానాలు తెలుసుకొని వాటిని మళ్ళీ మనం కూరగాయలకు వేసుకోవడం, వాటికి పోషకాలుగా అందించడం, దాని ద్వారా ఏంటంటే ఒక సైకిల్ ప్రాసెస్. అలాగే ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి, మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం. అర్బన్ కల్చర్లో ఉంటున్నప్పుడు నిజంగా మనం చిన్న స్పేసెస్లో కూడా నీట్గా పండించుకోవచ్చు, చేయొచ్చు. సో ఆ విషయాల్ని మనం క్లియర్గా వాళ్ళకి నేర్పడం, చిన్నపిల్లలకు కూడా నేర్పడం, రైతు పడే కష్టాన్ని తెలియజేయడం, మట్టి విలువను తెలియజేయడం, కూరగాయలు ఏ విధంగా పండించుకోవచ్చో తెలియజేయడం, ఇవన్నీ చేయడం. సో వాటి వల్ల కూడా మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రవీణ్ కుమార్ 2 అంతస్తుల్లో మిద్దె తోటలను పెంచుతున్నాడు. మొదట పూల మొక్కలతో పెంపకం ప్రారంభించాడు. చామంతి, గులాబీలతో ప్రారంభమైన సాగు ప్రస్తుతం ఓ పూలవనాన్ని తలపిస్తుంది. ఇక కూరగాయల్లో చూసుకుంటే మొదట దోసకాయలను పండించడం మొదలుపెట్టాడు ప్రవీణ్. అలా నేడు డాబా పైన చిన్నపాటి మార్కెట్ల తీరొక్క కూరగాయలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం తోటలో వంకాయలు, దోసకాయలు, కీరదోస, మిరప, చిక్కుడు, దొండ, కాకర, టమాటా ఇలా ఎన్నో రకాల కూరగాయలు కనువిందు చేస్తుంటాయి. మేము రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి మెయిన్ ఫోకస్డ్ అండి. బీర, దొండ, వంగ, మెయిన్ ఎక్కువగా వంకాయలు తింటాం. సో టమాటాలు, మిరపకాయలు రెగ్యులర్గా మనకు ఉండాల్సినవి, 365 రోజులు అవసరమైన పంట. సో అవి మనం రెగ్యులర్గా కనీసం 3-4 మొక్కలు వేసి ఉంచుకోవడం. సో ఇది మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. మిగతా కూరగాయలు ఆయా సీజన్స్ని బట్టి, కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివి కొన్ని సీజన్స్లో పండుతాయి. సో ఆ టైమ్స్లో శీతాకాలం ఉందనుకోండి, క్యాప్సికమ్లు వస్తాయి. అదే మనం ఎండాకాలం ట్రై చేసి సరిగ్గా రాకపోవచ్చు. సో ఏ సీజన్స్కి ఏ కూరగాయలు పండుతాయో మనం ఒక టైం షీట్ లాగా ప్రిపేర్ చేసుకొని వాటిని వాడుకుంటూ ఉండాలి. అండ్ పోషకాలు
పోషకాలు కూడా చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట మొక్కలకి. అంటే మనం ఎలా అయితే ఆహారం తీసుకుంటున్నామో మనం కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి మనం నీళ్ళు ఇవ్వడం వల్ల రెగ్యులర్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి చిటికలు. సో మనం ఏం చేయాలంటే ప్రతి వారానికి కనీసం 1-2 సార్లు అయినా సరే ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆదివారం పూట సరే మనం ఇవాళ ఇంట్లో అందరం కూడా మొక్కలు పని చేసుకుందాం. న్యాచురల్గా మనకి ఎక్సర్సైజ్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎంతసేపు డిజిటల్ వరల్డ్లో ఉండిపోయి మొబైల్లు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు కాకుండా ఇలాంటి న్యాచురల్ పద్ధతులు, జీవన విధానాల్ని అవలంబించడం వల్ల మనకి కూడా హెల్తీగా ఉంటుంది. ఆకుకూరలు రెగ్యులర్గా ఉంటాయండి. ఆకుకూరలు తోటకూర, పాలకూర ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఊరికనే విత్తనాలు వేసినా వచ్చేసేవి ఆకుకూర, తోటకూర, పాలకూర. గోంగూర కూడా వేసుకోవచ్చు. గోంగూర మనం డైరెక్ట్గా వేయక్కర్లేదండి. ఏదైనా మొక్కలు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మొక్కల్లో కూడా సైడ్ 2 గింజలు నొక్కేసినా కూడా వచ్చేస్తాయి అనమాట. ఎలా లేదన్నా సరే మనం నెలకి మనకి ఇంట్లో ఒక 4 సభ్యులు ఉన్నారనుకోండి, ఎన్ని వేసుకోవాలనేది లెక్క అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర వేసుకున్నాం, ఒక చిన్న టబ్బులు ఉంటాయండి, బ్లాక్ టబ్బులు, ఇలాంటి మనకి మార్కెట్లో దొరుకుతాయి, 50 రూపాయలు పెడితే వచ్చేస్తాయి. సో అలాంటి టబ్బులు ఒక 5-6 పెట్టుకొని వరుసగా, సో వాటిల్లో మనం మట్టి అది ఫిల్ చేసుకొని వాటికి కొంచెం వేపపిండి వేసేసి, కంపోస్ట్లు మనకి జనరల్గా సహజంగా ఉండే ఎరువులు మీకు దగ్గరలో ఎక్కడైనా పశువులు పెంచేవాళ్ళు, గోశాలలో ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అక్కడ మనకు కంపోస్ట్లు దొరికేస్తాయి. లేదంటే ఇవాళ రేపు వైజాగ్లోని కాదు, హైదరాబాద్లో కాదు, ప్రతి ఒక్క చోట నర్సరీలు ఉన్నాయి. సో ప్రతి దగ్గర మనకు కంపోస్ట్లు దొరికేస్తాయి. సో తెచ్చుకోవడం, చక్కగా వేసుకోవడం, మనం న్యాచురల్గా పెంచుకోవడం. సో రెగ్యులర్గా ఉండాలన్నమాట. ఆకుకూరలు మాత్రం కనీసం వారానికి ఒకసారైనా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు పండించుకోవాలంటే మనకుండే ప్లేస్ని బట్టి మనం పండించుకోలేం. సో మనకున్న ప్లేస్ని బట్టి మనం ఏ విధంగా పండించుకోవచ్చు, ఎన్ని పండించుకోవచ్చు మనం లెక్క వేసుకొని ఎన్ని చేయగలమో అన్నీ చేయండి. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేస్తారు, ఒకేసారి 100 కుండీలో 50 కుండీలో కొనేసి వాటిని మేనేజ్ చేయలేక, ఆఫీస్ పనులని, బయట పనులని చూసుకోలేక పూర్తిగా వదిలేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఒక 5-6 కుండీలతో మొదలు పెట్టుకోండి, మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. మీరు అది మేనేజ్ చేయగలిగారు అనుకోండి, మరో 5 కుండీలు పెంచుకుంటూ వెళ్ళండి. అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళి మనకి ఎన్ని కావాలి, వారానికి ఎన్నిసార్లు మనం తీయగలుగుతామో చూసుకొని ఆ ప్రాసెస్లో వెళ్ళాలి. రోజు రోజుకు అంతరించుకుపోతున్న పిచ్చికలు ప్రవీణ్ మిద్దె తోటలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. మొదట్లో 5-6 పిచ్చుకలు మాత్రమే వచ్చినా ప్రస్తుతం వాటి సంఖ్య 100కు చేరుకుంది. ప్రకృతి ప్రేమికుడైన ప్రవీణ్ వాటి కోసం ఆవాసాన్ని, ఆహారాన్ని, నిత్యం నీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాడు. పిచ్చుకలతో పాటు హమ్మింగ్ బర్డ్స్, తేనెటీగలు ఎక్కువగా ఈ తోటలో కనువిందు చేస్తుంటాయి. మిద్దె తోటల్లో పక్షులు, బీజ్ లాంటివి, పిచ్చుకలు లాంటి వాటిని ఎలా అట్రాక్ట్ చేయాలి, ముఖ్యంగా వాటి అవసరం కూడా ఉంది. మనకి పాలినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలన్నా, లేదా మొక్కల్లో ఉండే చిన్న చిన్న పురుగుల్ని తినేసేయాలన్నా, వీడ్స్ క్లీన్ చేయాలన్నా, అంటే కలుపు మొక్కల్ని క్లీన్ చేయాలన్నా మనకి ఈ పిచ్చుకలు లాంటి బర్డ్స్, అలాగే హమ్మింగ్ బర్డ్స్, తేనెటీగలు, కందిరీగలు లాంటివి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట పరాగ సంపర్కం చేయడానికి. బీజ్ అనేవి అండ్ అలాగే కీటకాలని తినేసేయడానికి మనకు అవసరం లేని మిలీబగ్స్ లాంటివి, చిన్న చిన్న పురుగులు లాంటివి, లేదా ఫ్లైస్ లాంటి వాటిని తినేయడానికి మనకి ఈ హమ్మింగ్ బర్డ్స్ కానీ ఇలాంటి వాటికి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే పిచ్చుకలు కూడా ఏం చేస్తాయంటే మొక్కల్లో ఉండే కలుపు మొక్కల్ని గట్రా తినేస్తూ ఉంటాయి, పురుగులు తింటూ ఉంటాయి, అండ్ సీడ్స్ లాంటివి డిస్పర్స్ చేస్తూ ఉంటాయి ఒక చోట నుంచి ఇంకో చోటకి. సో ప్రతి ఒక్క పక్షి కూడా, పిచ్చుకలు ఉన్నాయంటే మిగతా అన్నీ కూడా అట్రాక్ట్ అయిపోతాయండి. సో మనం పిచ్చుకల్ని ఫస్ట్ ఇన్వైట్ చేసుకోవాలి. ఇన్వైట్ చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే అండి, మనకి మామూలుగా చెప్తూ ఉంటారు 300 మామూలుగా వేసవ కాలంలో మనం పక్షులకి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి, నీటి తొట్టెలు పెట్టాలి, వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలి. నేనైతే దానికి రాంగ్ అండి. ఖచ్చితంగా 365 రోజులు వాటికి ఫుడ్ అనేది, వాటర్ అనేది అవసరం అవుతుంది అండ్ వాటిని మనం ప్రొవైడ్ చేయాలి. సో మా గార్డెన్లో అయితే ఖచ్చితంగా మేము మట్టివి చిన్న చిన్న తొట్టెలు ఉంటాయండి, పక్షుల కోసమే తయారు చేసినవి. అందులోని ఈ పక్షులు ఏం చేస్తాయంటే అందులోకి దిగి స్నానాలు చేస్తూ ఉంటాయి. సో బాతింగ్ టబ్లా కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట వాటికి. సో అలాగే వాటి అంచు మీద కూర్చొని, అంచు కూడా కొంచెం థిక్గా ఉండాలన్నమాట, అంచు మీద కూర్చొని అవి నీళ్లు తాగుతూ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇవాళ ఇంటర్నెట్లో చిన్న చిన్న డబ్బాలు వచ్చినాయండి. సో అవేంటంటే 2-3 కలిపి అమ్ముతూ ఉంటారు. ఇంట్లోని షెల్టర్లు ఉండే భాగాల్లో మనం అక్కడక్కడ తోటలో కానీ అక్కడక్కడ వేలాడదీసామనుకోండి, అందులో ధాన్యపు గింజలు వేస్తే, అన్నిటికంటే తక్కువ కాస్టే ధాన్యపు గింజలు వేసామనుకోండి, సో ఆ ధాన్యపు గింజలకి తినడానికి వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనం పక్షుల్ని మన గార్డెన్లోకి అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఆవాసాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి వాళ్ళ ఇంటర్నెట్లోని న్యాచురల్గా తయారు చేసేటువంటి పిచ్చుక గూడులు, పక్షుల గూడులు లాంటివి మనకి అవైలబుల్ అవుతున్నాయి. సో అలాంటివి కూడా తెచ్చి పెట్టుకోవడం వల్ల పక్షుల్ని మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. కంపోస్టింగ్ విధానాలు, సహజ ఎరువుల తయారీ, జీవామృతం, మిద్దె తోటలో సులువుగా మొక్కలు పెంచుకునే విధానాలను
సామాజిక మాధ్యమాల ద్వారా తోటి వారికి అవగాహన కల్పిస్తున్నాడు. తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఇంట్లో ఉండిపోయిన వాటర్ బాటిల్స్ లేదా డ్రింక్ బాటిల్స్ లాంటి వాటిని ఇలా తయారు చేసుకొని పైవైపు ఇలా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ వాటిలో పైవైపు మొక్కలు వేసుకోవచ్చు. ఇలా హోల్స్ చేసుకొని వీటిల్లో కూడా మనం పుదీనా లాంటి మొక్కల్ని గుచ్చేస్తే చక్కగా పెరుగుతాయి అన్నమాట. అండ్ ఇదిగోండి, ఇది డ్రింక్ బాటిల్. సో కట్ చేసుకొని ఇందులో ఒక మొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. పళ్ళ మొక్కల కోసం డ్రమ్ములు ఉపయోగించేసిన తర్వాత వాటి మూతలతో ఇలా చిన్న చిన్న ఆర్ట్స్ లాంటివి క్రియేట్ చేసుకొని మన గార్డెన్లో అందంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న యాంటీసెప్టిక్ బాటిల్ డబ్బా అండి. సో దీనిలో మనం గడ్డి గులాబీ పెంచుకుంటున్నాం. వాటికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు. సో పైవైపు కట్ చేసుకొని వాటిని హారిజెంటల్గా ఒక హ్యాంగర్ లాగా తయారు చేసి సో అందులో మొక్కలు పెంచుతున్నాను. ఇది ఒక 5 లీటర్ల పెయింట్ డబ్బా. సో ఇలాంటి వాటిల్లో కూడా మనకి చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు. సస్టైనబుల్ లివింగ్ అంటారు. అంటే ఎక్కువ ఖర్చుల్లోకి వెళ్లకుండా సింపుల్గా మనం గార్డెన్ని మెయింటైన్ చేసుకునే పద్ధతులు. సో రీయూజ్ చేసుకోవడం, ప్లాస్టిక్ ఏవైతే ఉంటాయో ఇంట్లో నూనె డబ్బాలు కానీ లేదా పెయింట్ డబ్బాలు కానీ చిన్న చిన్న బకెట్లు లాంటివి కానీ డబ్బాలు లాంటివి కానీ సో వాటిని రీయూజ్ చేసుకొని మనం గార్డెన్లో కొన్ని విషయాల్ని క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్ ప్లాంట్స్ని లేదా మిరప మొక్కలు, టమాటా మొక్కలు, వీటికి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు అనమాట. నా తోటలో నేను వాటిని అలాగే రీయూజ్ చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న వాటిని అందంగా పెయింట్ చేసుకొని వాటిని చిన్న చిన్న పూల మొక్కల్లాగా క్రియేట్ చేసుకోవడం, హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా అలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే మనం ఎక్కువ ఖర్చుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. రణపాల, తిప్పతీగ, తమలపాకు, కుందేటి చెవి, వావిలాకు, గలిజేరు, కొండపిండి ఆకు, మాచిపత్రం, గరిక, గోధుమ గడ్డి లాంటి ఔషధ మొక్కల పెంపకం ఉపయోగించుకునే విధానాలను సైతం ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇక పుదీనా తోటకూర, పెరుగు తోటకూర, బచ్చలి కూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలు కూడా ప్రవీణ్ మిద్దె తోటలో దర్శనమిస్తాయి. ఔషధ మొక్కలు మనం రెగ్యులర్గా ఏ వాడాలి, ఎంత మోతాదులో వాడాలి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. అది ప్రిసైజ్డ్గా న్యాచురోపతి చేసేవాళ్ళు, ఆయుర్వేద చేస్తున్న వాళ్ళని అడిగి చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ లేదంటే డాక్టర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి దాని ప్రకారంగా వాడుకోవాలి. ఇప్పుడు రణపాల ఉందనుకోండి, రణపాల మనం న్యాచురోపతి జ్యూసెస్లో లాగా మనం ఒక 2-3 ఆకులు మనం కలుపుకొని తాగేసుకోవచ్చు. నీళ్ళలో కలుపుకొని గ్రైండ్ చేసుకొని తాగేసుకోవచ్చు. తిప్పతీగ అంతే, రోజుకి 1-2 ఆకులు. ఇన్సులిన్ ఉంటుందండి. ఇన్సులిన్ మనకి షుగర్ ఉండే వాళ్ళు ఉన్నారనుకోండి, రోజుకు ఒక ఆకులో ఒక చిన్న భాగాన్ని తీసుకొని తినేసేయచ్చు. సో డైరెక్ట్గా తీసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇలా మనకి ఒక్కొక్క దానికి ఏంటి అవసరం, మనకు ఆరోగ్యానికి ఏంటి అవసరం. ఇప్పుడు ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఒక ఇన్సులిన్ మొక్క పెంచుకోండి. సో మెడిసిన్స్కి వేలు తగిలేసే బదులు మనం ఇంట్లో ఒక మొక్క పెంచుకొని సో దాని నుండి మనం చాలా క్యూర్ అవుతున్నారు. నిజంగా కోవిడ్ తర్వాత చాలామందికి అర్థం అవుతుంది ఈ మొక్కల తాలూకు వాల్యూ ఏంటి. నిజంగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు, మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు, వీటికి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు అనే విషయాన్ని. నాకు ఇనీషియల్గా అయితే ఖర్చు అయిందండి, ఖర్చు అవ్వలేదని చెప్పను. సో ఇనీషియల్గా నేను పోషకాలని రెడీ చేసుకోవడానికి కంపోస్ట్లు అవి రెడీ చేసుకొని బయట నుంచి కుండీలు కొనుక్కున్నాను. తర్వాత మనం ఇంట్లో ఎప్పుడైతే కంపోస్టింగ్ విధానాలు స్టార్ట్ చేసామో ఇంకా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ రాలేదు. సో ప్రతిదీ ఇంట్లోనే రెడీ అవుతుంది. మళ్ళీ మొక్కలకి వేస్తున్నాం, మొక్కల నుంచి కూరగాయలు వస్తున్నాయి, కూరగాయలు కట్ చేసినప్పుడు వ్యర్థాలు వస్తున్నాయి, మళ్ళీ వాటిని తీసుకొచ్చి వేస్తున్నాం, మొక్కలకి కంపోస్టింగ్ చేసుకుంటాం, మళ్ళీ మొక్కలకి వేస్తున్నాం. సో ఇది రొటేషన్ అనమాట. సో రొటేషన్ ప్రాసెస్ ఒక్కసారి అలవాటు అవ్వడానికి మనకు కనీసం ఒక 6-7 నెలలు పడుతుందండి. అప్పటి నుంచి మనం ఇంకా బయట నేను కొనక్కర్లేదు. విత్తనాలు కూడా మెయిన్ అండి. విత్తనాలు కూడా మనం ఇనీషియల్గా ఎవరైనా అడిగి తెచ్చుకోవడం, కొనుక్కోవడం చేసుకుంటాం. నేను చెప్పేది అయితే ఒక్కటే, ఎవరికి చెప్పినా ఫ్రెండ్స్కి చెప్పినా చెప్పేది ఏంటంటే విత్తనాలు అనేవి చాలా వాల్యుబుల్. ఒక రైతుకు తెలుస్తుంది ఆ విత్తనం విలువ, అది ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని వాల్యూ ఏంటంటే ఒకసారి విత్తనం కొన్న తర్వాత మళ్ళీసారి ఆ షాప్కి వెళ్ళి ఆ విత్తనాలు కొంటే అది బాగోవచ్చు, బాగోకపోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈసారి పంటలో ఆ విత్తనం బాగా వచ్చి మనకు బాగా పంట వచ్చిందంటే కనీసం 1-2 కాయలు. ఇప్పుడు బీర వేసామండి, బీరలోని ఫస్ట్ కాయ వదిలేస్తాం. ప్రతి ఒక్క రైతు చేసే పని. సో ఫస్ట్ బీరకాయ వదిలేస్తాం. ఆ కాయలో వచ్చిన విత్తనాలు పంట మొత్తం 3 నెలలు కాయలు కాస్తూ ఉంటాయి. ఆ 3 నెలలు అయ్యేసరికి మనకు ఆ కాయలో విత్తనాలు రెడీ అవుతాయి. సో ఆ విత్తనాలు మనం ఉపయోగించుకోవాలి. వంకాయలు అలాగే ఫస్ట్ విత్తనం దాచుకోండి. ఆ విత్తనం దాచుకొని మళ్ళీ దాని నుంచి వచ్చే వాటిని రెగ్యులర్గా ఒక రొటేషన్ ప్రాసెస్లో వాడుకోవాలి. ప్రతిసారి విత్తనాలు కొనకూడదు. మార్కెట్లో కొంటున్న ఆకుకూరలు, కూరగాయల్లో రుచి ఉండదు. మందులు కొట్టి పండించే ఈ తిండి తింటే ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన చెందని పట్టణవాసులు అంటూ ఉండరు. సిటీలో మన ఇంట్లోనే మనం తినే కూరగాయలను మనమే పండించుకుంటే రుచికరమైన కూరగాయలతో పాటు కొండంత సంతృప్తి కూడా మన సొంతం అవుతుందంటున్నాడు ప్రవీణ్ కుమార్.
రెగ్యులర్గా నా పాకెట్స్లో, నా బ్యాగ్లో నేను పట్టుకెళ్ళే వాటిల్లో కొన్ని సీడ్స్ ఉంచుకుంటాను. ఎవరైనా ఇలా కనిపించినప్పుడు నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ అనమాట, బాగున్నారా, మీరు మొక్కలు పండిస్తున్నారా? కొంతమంది అంటారు లేదండి స్టార్ట్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే నా తోటలో నేను పండించిన పంటలోంచి వచ్చిన విత్తనాల్ని వాళ్ళకి ఒక 2 రకాలు 3 రకాలు ఇస్తానన్నమాట. సో వీటితో స్టార్ట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అని చెప్పి అలా ఇనిషియేట్ చేసి ఎక్కువ మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. సో దానివల్ల కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఎక్కువ మందికి ఈ మిద్దె తోట కల్చర్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ మల్బరీ అండి, బొంతపళ్ళు అంటారు, అవేంటంటే 365 రోజులు వస్తాయి. ఒక కొమ్మ విరిపి పక్కన పెట్టేస్తే మళ్ళీ అది మొక్క స్టార్ట్ అయిపోతుంది. అంత ఈజీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, న్యూట్రిషన్ అనమాట. కాబట్టి అలాంటి పళ్ళు, రెగ్యులర్గా పండే పళ్ళని మనం ఎంచుకోవాలి. సపోటా, అలాగే మనకి నిమ్మజాతి కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు, కుండీలో పెంచుకోవచ్చు. సో ఏ దానికి ఏ సైజు కుండీ అన్నది మనం తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు అనమాట. పళ్ళ రకాలు ఇప్పుడు మన తోటలో ఉండేవి సపోటా ఒకటి ఉన్నాయండి, బొంతపళ్ళు ఉన్నాయి, దానిమ్మ, జామ. సో ఇవి రెగ్యులర్గా వస్తాయి అన్నమాట. ఇవి మనం పెంచుకుంటున్నవి. ఇప్పుడు లాక్డౌన్లో అంటే నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అండ్ మదర్ వాళ్ళ నుంచి వచ్చిన ఏమంటారు హెరిడిటరీ థింగ్స్ అనమాట. సో వాళ్ళ తాతగారు వాళ్ళు అందరూ రైతు కుటుంబాలు. సో వాళ్ళకి అడిగేవాడిని కూడా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా. అమ్మకి ప్రతి ఒక్కటి తెలుసు, ఏ విత్తనాలు ఎలా పండించాలి ఏంటి. సో ఆవిడ లైక్ ఎ గురు. సో ఆవిడ నుంచి నేర్చుకున్న విధానాలు చాలా ఉన్నాయి. కొన్ని తెలిసేవి కాదు ఇనీషియల్ స్టేజెస్లో, ఆవిడ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను నలుగురికి పంచుతున్నాను ఆ తెలుసుకున్న నాలెడ్జ్ని. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అండ్ నాలెడ్జ్ షుడ్ బి షేరబుల్. సో కుటుంబ సభ్యులు అయితే ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, రెగ్యులర్గా వాళ్ళే నీళ్ళు పోయడం, అది నేనేంటంటే విత్తనాలు వేయడం, నారు పోసుకోవడం, వారం నాకు ఆదివారం ఖాళీ ఉండేటప్పుడు నేను పెస్ట్ కంట్రోల్ అవి చూసుకోవడం, సో ఏమైనా పురుగులు అవి ఉంటే వాటిని మేనేజ్ చేసుకోవడం, పోషకాలు ఇవ్వడం, ఈ పద్ధతి నాది. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా క్లీనింగ్ ప్రాసెస్ కానీ లేదంటే మనకి నీళ్ళు పోసే విధానం కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది అనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతసేపు సినిమాలనో లేకపోతే గేమింగ్ అనో ఇట్లా బయటకు వెళ్ళి చిల్అవుట్ అవ్వడం, అదంతా ఒక కల్చర్ ఉండేది. కానీ ఇది వెళ్ళాక ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నా కూడా ఒక దృష్టి, ఒక కన్ను ఇటువైపు ఉంటుంది అనమాట. సరే మనం ఏం చేసాం, ఈ వారం ఏం చేసాం, నెక్స్ట్ ఏం చేద్దాం. ఇది ఒక లైఫ్ స్టైల్ అంతే. ఈ లైఫ్ స్టైల్ ఒకసారి ఎవరికైనా అలవాటు అయితే దే కెనాట్ లీవ్ ఇట్. అది ఫర్ షూర్. ఒక్కసారి మనం స్టార్ట్ చేసాము అంటే యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్నెస్ ఇన్ ఇస్. అంటే ఒక హార్వెస్ట్ చేసాం, మన ఇంట్లో పండించుకుంటాం, మనం తింటున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరనమాట. సో అదొక్కసారి మీకు అలవాటు అయిపోతే ఇంక మీరు వదలరు, అది కన్ఫర్మ్. మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించేందుకు ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నాడు ప్రవీణ్. ఆ ఎరువును సొంతంగా మేడ మీదే తయారు చేసుకుంటున్నాడు. మిద్దె తోటల నుంచి రాలిన ప్రతి ఆకును రీసైకిల్ చేసి దానిని ఎరువుగా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక మొక్కలు చీడపీడల బారిన పడకుండా చక్కటి ద్రావణాలను పిచికారీ చేస్తున్నాడు. అల్లం, వెల్లుల్లి, బెల్లంతో తయారు చేసిన ద్రావణాలు చక్కని క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయని, మొక్కల్లో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తున్నాయని ఈ మిద్దె సాగుదారు చెబుతున్నాడు. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా పండిన ఆహారం కావటంతో ఎంతో రుచిగా ఉంటాయంటున్నాడు. మనం ఎలా అయితే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటామో మొక్కలకు కూడా అదే విధంగా పోషకాలు అందిస్తూ ఉండాలి. కనీసం వారంలో 1-2 సార్లు అన్నా సరే మొక్కలకి ఏదో ఒక పోషకాలు అందిస్తూ ఉండాలి. అలాగని మనం బయటకు వెళ్ళి ఏదో కమర్షియలైజ్డ్గా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. మనం ఇంట్లో మనకి పనికిరాని వ్యర్థాలు కిచెన్ నుంచి ఏవైతే ఉంటాయో వాటినే మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో టీ పొడి, కాఫీ పొడి, డికాషన్లు మిగిలిపోతాయి. సో అవి రిచ్ ఇన్ నైట్రోజన్ సోర్స్ అనమాట. మొక్కలకి మంచి ఎదుగుదల కోసం నైట్రోజన్ చాలా అవసరం. కాబట్టి మనం రోజు టీ చేసుకునేటప్పుడు ముందుగా ఆ డికాషన్ ఏదైతే ఉంటుందో ఆ డికాషన్ పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ అందులో పంచదార కలిపేసుకున్నారు అనుకోండి, ఒకసారి నీళ్ళతో కడిగేసి వడపోర్చేసి ఆ వడపోసినటువంటి డికాషన్ ఏదైతే మిగిలిపోతుందో ఆ డికాషన్ తెచ్చుకొని మొక్కలకి కొంచెం నీళ్ళు కలిపైనా ఇచ్చుకోవచ్చు, నేరుగా కూడా ఇచ్చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మిగిలిపోయిన ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ చెత్త ఏదైతే ఉంటుందో అది కూడా ఎసిడిక్ నేచర్ ఉన్న మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అంటే గులాబీ మొక్కలు కావచ్చు, కొంచెం మందార మొక్కలు కావచ్చు, తమలపాకు, ఇలాంటి వాటికి ఏంటంటే ఎసిడిక్ నేచర్ అంటే బాగా ఇష్టం అనమాట. సో అలాంటి మొక్కలకి మొదట్లో వేసేసేయచ్చు. అలాగే అరటి తొక్కలండి. అరటి తొక్కలు నిజానికి పారేయకుండా వీటిలో మనకి మొక్కలకి పనికొచ్చేటువంటి పొటాషియం చాలా అవసరం. పూత దశలో పూత బాగా రావడానికి, అది పూల మొక్కలు కావచ్చు, కూరగాయల మొక్కలు కావచ్చు. సో పొటాషియం రిచ్ ఉంటుందండి. సో మనం అరటి తొక్కలు ఏం చేయొచ్చు అంటే నేరుగా ఇట్లా ఎండబెట్టేసేయచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఒక కవర్ పెట్టి కవర్ మీద ఎండబెట్టేసుకుంటే ఒక 2-3 డేస్కి ఏమవుతాయంటే గట్టిగా
అయిపోతాయి అన్నమాట. సో అవి మనం గ్రైండ్ చేసుకుని ఇవ్వచ్చు, లేదా మొక్కలకి నేరుగా మొదట్లో ఇచ్చేసుకోవచ్చు అనమాట. నేను చెప్తాను, కూరగాయల మొక్కలైనా కావచ్చండి, పూల మొక్కలకైనా కావచ్చు. లేదు ఇంకొక పద్ధతి ఏంటంటే, ఈ అరటి తొక్కల్ని ముక్కలుగా కోసి ఒక డబ్బాలో నీళ్ళు వేసి నీళ్ళల్లో పడేసి, సో ఒక 2-3 రోజుల పాటు అలా వదిలేసి అప్పుడు ఈ మొక్కల్ని డ్రైన్ అవుట్ చేసేసి ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. లేదు వీటినే మనం బయో ఎంజైమ్స్గా తయారు చేసుకొని, అంటే కొంచెం బెల్లం కలిపి ముక్కలు వేసి కొంచెం నీళ్ళు కలిపి, సో బయో ఎంజైమ్స్గా తయారు చేసుకొని కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. సో అలాగే ఇంట్లో మనకి పనికిరాని మజ్జిగ ఏదైతే ఉంటుందో, అంటే ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు కొంచెం తోడు పెట్టేసి ఆ మజ్జిగ ఏదైతే ఉంటుందో అలా కానీ, లేదా కొన్ని రోజుల పాటు ఎక్కడైనా బయటను మర్చిపోయినటువంటి మజ్జిగలు కానీ బయటను పరేయకుండా, సో దాన్ని తీసుకొచ్చి మొక్కలు మొదట్లో ఇచ్చుకోవడం, కొంచెం నీళ్ళు కలిపి డైల్యూట్ చేసుకోవాలండి. సో దీనిలో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా మొక్కలకి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మట్టిని కొంచెం వదులుగా చేయడానికి, లూజ్గా చేయడానికి కూడా మజ్జిగ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి మిరప లేదా మందార మొక్కల్లో చిన్న చిన్న పేనుబంక కానీ, అఫిడ్స్ లేదా మిల్లీ బగ్స్ అని అంటాం, పిండి నల్లి, ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మజ్జిగలో కొంచెం ఇంగు అండి, ఇంగు కూడా మనకి ఇంట్లో వస్తువే. సో ఇంగు, ఒక చిటికెడు ఇంగు కలిపి మజ్జిగలో, సో దాన్ని ఒక పూట వదిలేసి, రాత్రి వదిలేసి ఉదయం పూట సన్ రాకముందు, అంటే ఎండ రాకముందు మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. లేదా సాయంత్రం టైంలో ఉదయం మనం మజ్జిగలో వేసి ఉంచుకొని సాయంత్రం పూట ఇచ్చేసుకోవచ్చు. మిరపకాయలు ఒక 2 తీసుకొని మజ్జిగలో కలిపేసుకొని, సో వాటిని కూడా మొక్కలకి స్ప్రే చేయొచ్చు అనమాట. ఎప్పుడు బాగా పురుగులు అవి వచ్చేసినప్పుడు, మిల్లీ బగ్స్, ఎఫిడ్స్ లాంటివి వచ్చినప్పుడు మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే అందరి దగ్గర, అంటే ఎవరైతే తోటలు స్టార్ట్ చేశారో, కూరగాయల సాగు లాంటివి స్టార్ట్ చేశారో, ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే వేప నూనె కూడా అంతే. ఒక లీటర్కి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కలుపుకోండి. అండ్ అలాగే ఇది నీటిలో కలవడానికి మనం సోప్ లిక్విడ్ కానీ లేదా కుంకుడుకాయల రసం కానీ కలుపుకొని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది నేను ప్రత్యేకంగా ప్రతి ఆదివారం చేసేటువంటి ముఖ్యమైన ఘట్టం. అయితే ఇది చేస్తానండి. లేదంటే ప్రతి ఆదివారం ఏం చేస్తానంటే, మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఉండాలి. మీ తోట సైజుని బట్టి చిన్నది కొనుక్కుంటారా, పెద్దది కొనుక్కుంటారో చూసుకోండి. సో స్ప్రే బాటిల్ తీసుకోండి. ఇవాళ రేపు ఇంటర్నెట్లో ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. సో స్ప్రే బాటిల్ ఒకటి తీసుకోండి. పంచగవ్య గో ఆధారితమైనటువంటిది. సో పంచగవ్య కూడా మనకి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పంచగవ్య మొక్కలకి మనకి మామూలుగా స్ప్రే చేసిన ఫోలియేజ్ స్ప్రే చేసుకున్న పనికి వస్తుంది. అలాగే మట్టిలో కూడా వేసుకుంటే చాలా బాగా పనికి వస్తుందండి. అండ్ అలాగే మీకు ఎక్కడైతే దగ్గరలో గోశాల కానీ లేదా పల్లెటూరు వెళ్ళేటప్పుడు సిగ్గు అనుకోకుండా అడిగి తీసుకొని ఉంచుకోవాల్సింది ఏంటంటే గోమూత్రం. సో గోమూత్రం కూడా మనకి 2 రకాలుగా పనికొస్తుంది. ఇవాళ రేపు మిద్దె తోటల్లో సాగు చేస్తున్న వాళ్ళు జీవామృతం తయారు చేసుకుంటున్నారు. సో జీవామృతం తయారు చేసుకోవడానికి మనకి గోమూత్రం అనేది బాగా హెల్ప్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఒక్కోసారి మనకి చేతిలో అందుబాటులో ఏదీ లేనప్పుడు ఎంత పాతదైతే అంత మంచిదండి గోమూత్రం మాత్రం. సో నాటు ఆవుది మీరు ఎక్కడైనా సంపాదించుకొని పెట్టుకొని ఉంచుకోండి. సో ఎంత పాతదైతే అంత కాన్సన్ట్రేషన్ అంత బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఈ మిల్లీ బగ్స్, ఎఫిడ్స్ లాంటి ఎలాంటి కిట్కాలు ఉన్నా కూడా మనం నీళ్ళల్లో డైల్యూట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డైల్యూట్ చేసుకోవాలంటే, కాన్సన్ట్రేటెడ్గా వేస్తే మొక్క చచ్చిపోతుంది. సో డైల్యూట్ చేసుకొని మొక్కలకి వేసుకోవచ్చు. అండ్ అలాగే ఎప్సమ్ సాల్ట్ అండి, కొంచెం ఖర్చు అయినా కూడా ఎప్సమ్ సాల్ట్ లాంటివి మనకి మొక్కల్లో పూత బాగా రావడానికి అండ్ ఏ పువ్వు ఆ రంగుల్లో కరెక్ట్గా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ అని అంటారు. మీరు మెడికల్ షాపులో 5 రూపాయలండి చిన్న డబ్బాలు దొరుకుతాయి. లేదా ఇంటర్నెట్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా క్వాంటిటీస్ కూడా కిలో అలా దొరుకుతాయి. తెచ్చిపెట్టుకొని అప్పుడప్పుడు కనీసం వారానికి ఒకసారి మొక్కలకి, వారానికి 10 రోజులకు ఒకసారి మొక్కలకి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అలాగే సీవీడ్ ఫెర్టిలైజర్స్ మనకి గ్రాన్యూల్స్ రూపంలో దొరుకుతాయండి. లేదు అంటే మనకి లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. సో దీనిలో కూడా చాలా రకాల న్యూట్రిషన్. ఇదేంటంటే నాచు మొక్కలు లేదా నాచు ప్రదేశాల్లో ఉండేటువంటి నీటి ప్రదేశాల్లో ఉండేటువంటి నాచు మొక్కల నాచు నుండి తయారు చేస్తారనమాట. సో సీవీడ్ ఫెర్టిలైజర్. సో ఇలాంటి మినిమం పోషకాలు అనమాట. సో కొన్ని నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ అన్ని ఖర్చు లేనివి. సో జీవామృతం లాంటివి తయారు చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో జీవామృతం తయారు చేసుకోవడం చాలా సింపుల్. సో ఇంత ఆవు పేడ, ఈ మాత్రం చిన్న గ్లాసుడు, టీ గ్లాసుడు గోమూత్రం, అలాగే ఇంత శనగపిండి, ఒక 2 స్పూన్ల శనగపిండి, ఈ మాత్రం బెల్లం ఇంట్లోదే, ఇంత మట్టి,
మీ మొక్కల మొదట్లో ఉండే మట్టి, ఇవన్నీ కలిపేసుకొని ఒక టబ్లోని కానీ ఒక బకెట్లో కానీ వేసుకోండి. వాటిలో ఒక అర బకెట్ వరకు నీళ్ళు కలిపేసుకొని ఒక చెక్క కర్ర కానీ లేదా ఒక ప్లాస్టిక్ స్పూన్ కానీ పెట్టుకోండి. ప్రతి పూట ఉదయం ఆఫీస్కి వెళ్ళే ముందు లేకపోతే ఉదయాన్నే ఒకసారి తిప్పేయండి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పండి. అలా 3 రోజులు చేయండి. 3 రోజులు చేశారు కదా, జీవామృతం రెడీ అయిపోయింది. ఒక స్మెల్ కూడా మీకు తెలుస్తుంది జీవామృతం. సో ఆ జీవామృతం ఏదైతే ఉందో దానిని మొక్కలకి వేసుకోండి. చాలా సింపుల్, వేసుకోండి. అంటే నీళ్ళు కలిపి ఎంత కలపాలి? నీళ్ళు మీరు అర బకెట్ తయారు చేశారు కదా, 3 బకెట్ల నీళ్ళు కలుపుకోవచ్చు, మొక్కలన్నిటికీ సరిపోతాయి. సో ఇలాంటి పోషకాలు ఇచ్చుకోవడం వల్ల మనకి కూరగాయలు అనేవి బాగా పండుతాయి. ప్రవీణ్ మిద్దె తోటలో పండించిన కూరగాయల నుండి సేకరించిన విత్తనాలను బంధువులకు, మిత్రులకు ఇస్తున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లనే మిద్దె తోటలో రకరకాల కూరగాయలు, పూల మొక్కలు పెంచగలుగుతున్నారని, ప్రతి ఒక్కరూ ఇంట్లో మిద్దె తోటలకు శ్రీకారం చుట్టాలని ప్రవీణ్ సూచిస్తున్నాడు. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.